శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. బగలాముఖి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకరైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారు దేనికోసం ఈవిడిని ఉపయోగిస్తారు అంటే, మీకు గనక విపరీతంగా శత్రువుల నుంచి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ ఉన్నట్లయితే, ఆ శత్రువు మిమ్మల్ని ఏ రీతిలోనైతే ఇబ్బంది పెడుతున్నాడో, బాధ పెడుతున్నాడో, అదే విధమైనటువంటి బాధకి, ఇబ్బందికి ఆ యొక్క శత్రువు గురి అవుతాడనమాట. అంతేకాకుండా ఆ యొక్క శత్రువు మీ పట్ల ఎటువంటి భావనతో ఉన్నాడో దానికి పూర్తిగా వ్యతిరేక భావనతోని వెళ్ళిపోతాడు. అంటే మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి, మీ పట్ల ఏడవడం ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఈ యొక్క బగలాముఖి అమ్మవారి వలన అవన్నీ కూడా తొలగిపోయి అతని పని అతను చేసుకుంటాడనమాట. ఈ విధంగా శత్రువుల యొక్క స్తంభనం అంటే ఆ శత్రువు మన యొక్క జోలికి రాకుండా, మన యొక్క ఊసుకు రాకుండా, ఏమాత్రమో కూడా మన జోలికి అనేటువంటిది రాకుండా, మన ఆలోచనలు కూడా వాళ్ళకి రాకుండా జరిగేటువంటి విధంగా చేసేటువంటి ప్రక్రియ అనమాట ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క సాధన. అయితే ఎవరైనా కూడా ఇటువంటి సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ యొక్క తోటి ఉద్యోగులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఒకవేళ ఎవరైనా కూడా అబ్బాయి అమ్మాయి ఉన్నట్లయితే కనుక ఎవరైనా ఇతర వల్ల ఇటువంటి థ్రెట్స్ అనమాట, ఇలాంటి ఇబ్బందులు కావచ్చు. ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంతమంది మగవాళ్ళ వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క ప్రక్రియని చెయ్యొచ్చు. మరి ఏమి చెయ్యాలి అని అంటే, పెద్దగా ఎక్కువగా శ్రమ తీసుకుని కష్టపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఏదైనా కూడా ఒక శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ ఇది ప్రారంభించండి. ఒకవేళ లేని పక్షంలో చతుర్దశి నాడు గనక ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించినట్లయితే మరీ మంచిది. చతుర్దశి ఆ యొక్క తిథి ఎప్పుడు పడిందో చూసుకుని ఆ రోజు మొదలు పెడితే మరీ మంచిది. ఏం చెయ్యాలి? తలస్నానం ఆచరించి చక్కగా ఏదన్నా కూడా పసుపు రంగు యొక్క బట్టలు కట్టుకోవాలి. పసుపు రంగు యొక్క బట్టలు కట్టుకుని పసుపు రంగు గల యొక్క ఆసనం వేసుకుని దాని మీద కూర్చోండి. ఒకవేళ పసుపు రంగు ఆసనం లేకపోతే ఏదో ఒక ఆసనం వేసుకుని దాని మీద పసుపు రంగులో ఉండేటువంటి తువ్వాలు కానీ, లేకపోతే బెడ్షీట్ కానీ ఏదైనా కూడా వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత నేను చాలా మందికి గతంలో కూడా చూపించి ఉన్నాను. హల్దీ మాల అని అంటాం, అంటే పసుపు రంగు గల మాల అనమాట. ఈ యొక్క మాలను తీసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర జపమాల లేదండి, వేరే ఏదైనా వాడచ్చా అని అంటే కుదరదు. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ప్రక్రియ ఆ యొక్క ద్రవ్యమే మీరు వాడవలసి ఉంటుంది. అప్పుడే దానికి ఆ యొక్క శక్తి అనేది ఉంటుంది. అయితే ఈ విధమైనటువంటి దుస్తులు ఆసనం వేసుకుని ఆ యొక్క జపమాలతో ఫలానా ఈ యొక్క శత్రువు నా నుంచి ఈ విధంగా నిర్మూలన అయిపోవాలి, స్తంభనం అయిపోవాలి, వాడు నా జోలికి రాకూడదు అనబడేటువంటి భావనతో, సంకల్పంతో అమ్మవారికి మనసులో సంకల్పించుకొని ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోండి. మీ యొక్క శక్తి అనుసారం చేసుకోవచ్చు. 108 సార్లు చేయండి, లేదా 500 సార్లు చేయండి, పరిస్థితి కనుక ఇంకా తీవ్రమైతే గనుక. అయితే అదే విధమైనటువంటి ప్రక్రియని వరుసగా ఒక 11 రోజులో, 21 రోజులో ఖచ్చితంగా చేసుకోండి. మొదటి రోజు మీరు చేసుకుంటున్నప్పుడు సంకల్పించుకోండి, ఫలానా ఇన్ని రోజులు చేస్తాను, ఇన్ని రోజుల్లో ఇన్ని వేల సార్లు నేను పూర్తి చేస్తానమ్మా, కాబట్టి ఈ యొక్క పని ఈ విధంగా జరిగేటట్టు అనుగ్రహించు అని సంకల్పించుకోవచ్చు. ఒకవేళ మీకు గనక అలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఇబ్బంది లేదు, చాలా మంది మీ పట్ల ఏడుస్తున్నారు, సామూహికంగా ఎవరైతే మీ పట్ల ఏడ్చేటువంటి వాళ్ళు ఉన్నారో, శత్రుభావన కలిగేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా నిర్మూలన అయిపోవాలి అని అంటే కనుక ప్రత్యేకంగా ఫలానా ఇన్ని రోజులు ఇంత చేస్తానని సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు జపం అనేటువంటిది చేసుకోండి, నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని. ఆ విధంగా చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది. అయితే అంతేకాకుండా మీకు అన్ని విధాలైనటువంటి సుఖాలు కలుగుతాయి. ఎటువంటి శత్రు బాధలు, ఈతి బాధలు, అలాగే ఎవరైనా కూడా ఏడుపులు, ఇప్పుడు నరదిష్టి అంటే నరుడి యొక్క ఏడుపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి కూడా సామెత ఉంది. అటువంటి దిష్టి, చెల్లంగులు ఇవి కూడా మీ దరికి కూడా చేరలేవన్నమాట. ఈ యొక్క మంత్ర సాధన ఎవరైతే ప్రతిరోజు ఉదయం పూట ఒక 108 సార్లు జపం చేస్తాడో వాడికి. అయితే ఇప్పుడు ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ. హ్రీం ఓం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ. హ్రీం ఓం ఫట్ స్వాహ. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.